అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. ఇంతకుముందు వీటిలో మనం స్టోరీస్ చెప్పుకున్నాం కదా, అవి ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనం శ్రీకృష్ణుడు ఎంతమంది రాక్షసుల్ని వధించాడో, ఆ రాక్షసులు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. వత్సాసురి వధ. కంసుడు చాలాసార్లు విఫలమవుతూ ఉన్నాడు. తను కృష్ణుని ఏదో రకంగా చంపాలనుకుంటాడు. ఎంతమంది రాక్షసుని పంపించినా వాళ్ళు విఫలమవుతూనే ఉన్నారు. తను ఈసారి వత్సాసుడిని పంపించాడు. ఒకరోజు బృందావనంలో కృష్ణుడు ఇంకా బలరాముడు వీళ్ళందరూ ఇంకా గోవులందరూ ఆడుకుంటున్నారు. కృష్ణుడు తన ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ వింటున్నారు. కృష్ణుడు ఏదో విచిత్రం గమనించి బలరాముడి దృష్టి దాని మీద మళ్ళిద్దాం అనుకున్నాడు. బలరామన్నయ్య, ఒకసారి ఆ గోవుని చూడు, తను ఎంత అందంగా ఉన్నాడో అని. కానీ బలరాముడికి ఏదో తేడా కొట్టింది. ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నాడు. తర్వాత కృష్ణుడు ఇలా గ్రహించాడు, ఇది ఆవు రూపంలో ఉన్న ఒక రాక్షసుడు అని గ్రహించాడు. తర్వాత వత్సాసురుడిని ఎక్కిరించాడు కృష్ణుడు. అది వచ్చిందో లేదో, బలరాముడు ఇంకా కృష్ణుడు తన కొమ్ముల్ని పట్టుకొని పైకి విసిరిపోయారు. అది వెళ్ళి ఒక పెద్ద చెరువులో పడింది. చాలామంది భయపడిపోయారు. ఇది వత్సాసురుడి వధ. కంసుడికి కోపం అసలు తగ్గట్లేదు. అసలు తన కోపం అసలు ఆగట్లేదు, తగ్గట్లేదు. తర్వాత తను బకాసురుడిని పిలిపించాడు. బకాసురుడు కంసుడికి ఒక మంచి స్నేహితుడు. మొత్తం జరిగిందంతా కంసుడు బకాసురుడికి చెప్పి పంపిస్తాడు కృష్ణుని చంపడానికి. తర్వాత వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. శ్రీకృష్ణుడు, అతని గోకాపరి స్నేహితులు అందరూ ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడే వాళ్ళు ఒక పెద్ద బాతుని చూశారు. ఏంటి బాతు చాలా పెద్దగా ఉంది, కొండంత ఉంది అది. ఈ పిల్లలు భయపడ్డారు. ఇది చాలా పెద్ద భయంకరమైన రాక్షసులాగా, ఇంకా మనం చూడనంత ఎత్తులో ఉంది అని చెప్తారు. కృష్ణుడికి ఎందుకో అనుమానం వచ్చింది. అతను ఎవరో కాదు, బకాసురుడు లేక బాతు రాక్షసుడు. అందరూ ఎంత అరిచినా కృష్ణుడు రాలేదు. కృష్ణుడిని ఇలా నోరు తెరిచి అని మింగేశాడు బకాసురుడు. అందరూ కృష్ణ కృష్ణ ఆడడం స్టార్ట్ చేశారు. తర్వాత బకాసురుడి గొంతులో ఎందుకో కొంచెం వేడిగా అనిపించింది, చాలా వేడిగా. లావా మొత్తం తన లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. తర్వాత బయటికి వస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు బకాసురుడి నోరుని చాలా పైకెత్తబోయాడు. అయినా బకాసురుడు తన పళ్ళతో కొరికి చంపేద్దాం అనుకున్నాడు. అంతే, కొంచెం పవర్ పెట్టాడు కృష్ణుడు. తర్వాత బకాసురుడిని చెట్టులో చెక్క కొట్టేసినట్టు విరిచేశాడు. ఇది బకాసురుడి వధ. ఇది ఇప్పుడు లాస్ట్ రాక్షసుడు. ఇంకో రాక్షసుడు ఉన్నాడు, వాడి పేరు వ్యోమాసురుడు వధ. ఓకే. కంసుడు చాలాసార్లు విఫలమవుతూ ఇంకా కృష్ణుని చంపలేనా అనుకుంటాడు. బకాసురుడు, వ్యోమాసురుడు, అగాసురుడు ఎంతమందిని పంపించినా కూడా తను విఫలమవుతూనే ఉన్నాడు. అసలు నేను ఇంకా కృష్ణుడిని చంపలేనా జన్మకే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వ్యోమాసురుడు వస్తాడు. కంస మహారాజా, మీరేం దిగులు పడకండి, నేను ఆ కృష్ణుడిని చంపేస్తాను, మీరు ఇంకా జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని చెప్తాడు. దానికి కంసుడు కొంచెం శాంతించాడు. బృందావనం అప్పుడు వ్యోమాసుడికి బాగా తెలుసు, గోకాపురం మిత్రులందరికీ గేమ్లు అంటే చాలా ఇష్టమని.
తను ఒక అబ్బాయి రూపంలో మారి తన దృష్టిని వాళ్ళ మీద మళ్లించుకున్నాడు. వాళ్ళ దృష్టిని వాడి మీద మళ్లించుకున్నారు, అతని మీద మళ్లించుకున్నారు. తర్వాత ఇలా అందరూ మిస్సింగ్ అయిపోతూ ఉంటారు, అందరూ కనిపించట్లేదు. కృష్ణుడికి ఏదో అనుమానం వచ్చింది. ఏంటి ఎవరు కనిపించట్లేదు ఎందుకు అని అనుకుంటారు. అప్పుడే వ్యోమాసుడు పెద్ద గొంతు వేసుకొని వస్తాడు. కృష్ణ, నేను నిన్ను చంపేస్తాను అని చెప్తాడు. కృష్ణుడు వచ్చి తన మీద కూర్చొని ఇలా గొంతు పట్టుకొని ఇలా ఊపాడు. వ్యోమాసుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. తర్వాత వ్యోమాసుడిని చంపేశాడు. తర్వాత వ్యోమాసుడిని అడిగాడు, మా స్నేహితులు ఎక్కడా అని. వాళ్ళు గుహలో ఉన్నారు అని చెప్తారు. తర్వాత వాళ్ళ గుహలోకి వెళ్తే అక్కడ చాలా పెద్ద బండరాయి ఉంది, అసలు ఎవరు ఎత్తలేరు కూడా. శ్రీకృష్ణుడు దాన్ని పలగొట్టి మరి వాళ్ళ స్నేహితుల్ని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? శ్రీకృష్ణుడు 3 రాక్షసుల్ని చంపేశాడు తెలుసా? బృందావనంలోనే అంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద రాక్షసుని చంపడం అంటే అసలు నార్మల్ విషయమేనా? సరే, ఇప్పుడు మనం ఎండింగ్ ప్రేయర్. ఓకే. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురు.